దేవుని ఏ రూపంలో పూజించినా మనం పూజించిన రూపంలోనే మనల్ని కరుణిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇన్ని కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో ముఖ్యంగా 3 మతాలు. ఆ 3 మతాలకు 3 అతి పవిత్రమైన గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్క మతం వారు ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధిస్తారు. అయితే ఇప్పుడు మనం ఇస్లాం మతం ఎలా పుట్టింది, మరియు ముస్లింలు ఎక్కువగా మాంసం ఎందుకు తింటారు, అదేవిధంగా ముస్లింలు సొంత చెల్లిని, సొంత కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకుంటారు, మరియు చనిపోయిన తర్వాత వారిని కాల్చకుండా ఎందుకు పాతిపెడతారు అనేటటువంటి విషయాలతో పాటు ఇస్లాం మతం ఆచారాలు ఏంటి అనేటటువంటి విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఇస్లాం ధర్మం గురించి ఎంతో కొంత తెలిసి ఉంటుంది. కానీ ఇస్లాం మతం గురించి అసలు నిజాలు తెలిస్తే మీలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారననే చెప్పాలి. ఫ్రెండ్స్, ఇస్లాం ధర్మం గురించి మాట్లాడుకోబోయే ముందు ఒకసారి రామాయణం గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే రామాయణం ప్రకారం శ్రీరాముడు రాక్షసుల అందర్నీ సంహరించాడు. కానీ రావణాసురుడి చెల్లి శూర్పణను మాత్రం వధించలేదు. చంపకుండా కేవలం ఆమె ముక్కు చెవులను మాత్రం కోసి రామలక్ష్మణులు ఆమెను వదిలేస్తారు. అయితే దీంతో శర్పణఖ ఎప్పుడు తన ముఖాన్ని ఒక వస్త్రంతో కప్పి ఉంచేది. అయితే రామరావణ యుద్ధంలో రావణుడు మరణించాక లంక నగరాన్ని విభీషణుడు పాలిస్తాడు. ఇక చేసేదేమీ లేక శూర్పణఖ రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడి వద్దకు వెళ్లి అక్కడే అడవుల్లో జీవనాన్ని గడుపుతుంది. దాంతో శుక్రాచార్యుడు రాక్షసుల వంశం నాశనం కాకుండా ఉండేందుకు పరమశివుడికే ఘోర తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు. అయితే శుక్రాచార్యుడి తపస్సుకు మెచ్చిన శివుడు అతనికి ఒక లింగాన్ని ఇచ్చి, ఏ రోజైతే నా భక్తులు ఈ శివలింగానికి అభిషేకం చేస్తారో ఆ రోజు రాక్షస వంశం నశిస్తుందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు హిందువులు ఎవరూ ఆ శివలింగం వరకు రాకుండా రాక్షసుల వంశం ఎప్పటికీ అంతం కాకూడదని భావించి ఆ శివలింగాన్ని హిందువులకు దూరంగా ఎడారి ప్రాంతంలో ప్రతిష్ఠించాడు శుక్రాచార్యుడు. అయితే ప్రస్తుతం ఈ శివలింగం మక్కా మదీనాలో ఉందని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. మరియు ఈ శివలింగంపై గంగాజలంతో అభిషేకం చేస్తే భూమిపై ఉన్న పాపాత్ములు అందరూ చనిపోతారని తెలుసు కాబట్టి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఇలాంటి చర్యలు చేయకుండా ఆపుతుంటారని చాలామంది నమ్ముతుంటారు. ఒకవేళ మనం పురాణాల ప్రకారం ఈ విషయం గురించి మాట్లాడుకుంటే మక్కా మదీనాలో ఉన్న శివలింగం శుక్రాచార్యుడు హిందువులకు దూరంగా ప్రతిష్ఠించిన శివలింగమే అయి ఉండాలి. ఇది నిజమన్నట్లుగా అక్కడి నిర్వాహకులు ఏ హిందువులను కూడా మక్కా మదీనాలోకి ప్రవేశం చేయనీయరు. ఫ్రెండ్స్, రామాయణంలో రామలక్ష్మణులు శూర్పణఖ యొక్క ముక్కు చెవులను కోశారు. దాంతో ఆవిడ ఎప్పుడు తన ముఖాన్ని ఒక వస్త్రంతో కలుపుకుని ఉంచేది. సో అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. ముస్లిం ధర్మాన్ని ఆచరించే మహిళలు వారి ముఖం కనబడకుండా ఉండేందుకు బురఖాను ధరిస్తారు. ఫ్రెండ్స్, శూర్పణఖ వంశాన్ని శుక్రాచార్యుడు రక్షించాడు కావున ముస్లింలందరూ శుక్రవారాన్ని ఒక పవిత్రమైన దినంగా భావిస్తారు. ఇది వినడానికి కాస్త నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. అయితే ఇవన్నీ విన్న తర్వాత మీకు ముస్లింలంతా శూర్పణఖ వారసులే అయితే ఇస్లాం మతం ఎలా మొదలైంది అనే డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఇస్లాం అనేది ఒక మతం కాదు. ఇస్లాం అనేది మానవుల కోసం అల్లా నిర్మించిన ఒక మార్గం. అల్లా సృష్టించిన తొలి మానవుడు మరియు ప్రవక్త ఆదాం మొట్టమొదటి ముస్లిం ప్రవక్త, మహమ్మద్ ఆఖరి ప్రవక్త అయితే ముస్లిం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త అరబ్ దేశానికి చెందినవాడు. అరబ్ దేశాలలో ఎక్కువగా కేవలం ఇసుక ఎడారులే ఉంటాయి. ఇక్కడ గడ్డి మొలవడం కూడా కష్టమే. ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో మాత్రమే చెట్లు మొలకెత్తుతాయి. అయితే అక్కడ చనిపోయిన వారిని కాల్చడానికి తగిన కట్టెలు దొరికేవి కావు. ఈ కారణంగానే పూర్వం అరబ్ దేశంలో చనిపోయిన వ్యక్తులను కాల్చకుండా పూడ్చిపెట్టేవారు. ఇదే ఆనవాయితీ నేటికి కొనసాగుతూ వస్తుంది. ఇదే విధంగా అరబ్ దేశంలో పచ్చదనం అనేది ఉండేది కాదు కావున అక్కడి ప్రజలు పచ్చ రంగుని అధిక మొత్తంలో ఇష్టపడుతూ దానిని ఒక ప్రత్యేకమైన రంగుగా భావిస్తారు. అరబ్ దేశాలలో ఉండే విపరీతమైన ఎండ ఎవరి శరీరానైనా అనారోగ్యానికి గురి చేయవచ్చు. అందుకే ఇక్కడి ప్రజలు తమను తాము కాపాడుకునేందుకు
తలపై టోపీలు ధరించేవారు. ఎందుకంటే ఎండతాపం వల్ల ఎలాంటి రోగానికి గురికాకుండా ఉండేందుకు. మరియు ఈ సాంప్రదాయాన్ని వాళ్ళు ఇప్పటికీ ఇలాగే పాటిస్తూ వస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ దేశంలో ప్రజలు ఎప్పుడూ తమ తలలపై ఏదో ఒక బట్టను కప్పుకుని ఉంటారు. అరబ్ దేశాల్లో నీటి కొరత ఎక్కువగా ఉండేది. కావున వారి అంగాన్ని కడుక్కోవడానికి సరిగ్గా నీళ్లు లేకపోవడం వల్ల వారు కత్నా చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ కత్నా అంటే పురుషుల ప్రైవేట్ పార్ట్పై ఉండే చర్మాన్ని కట్ చేయడం. ఈ సాంప్రదాయం కూడా ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. అలాగే పూర్వం అరబ్ దేశంలో వారికి పెళ్లి చేసుకోవడానికి దూరపు బంధువులు ఉండేవారు కాదు. ఈ కారణంగానే చెల్లిని అన్నతో చేసేవారు. కాని ఎవరితోనైతే పెళ్లి చేసుకున్నారు వారు సొంత అన్న కాకుండా చూసుకునేవారు. అంటే పిన్ని కొడుకు లేదా బాబాయ్ కొడుకుతో పెళ్లి చేసుకునేవారు. వారికి ఒకే నిబంధన ఉండేది. అదేంటంటే పెళ్లి చేసుకునే పెళ్లికూతురు పెళ్లి కొడుకు ఒకే తల్లి కడుపున పుట్టకూడదని. ఇక ఇస్లాం మతాన్ని పాటించేవారు ఎక్కువగా మాంసాన్ని ఎందుకు తింటారు అన్నదాని గురించి మాట్లాడుకుంటే అరబ్ దేశాల్లో ఎక్కడ చూసినా ఇసుక ఎడారులే ఉంటాయి. దాంతో పంట పండించడం సాధ్యపడేది కాదు. కావున అక్కడి ప్రజలు జంతువులని వేటాడి వాటి మాంసాన్ని తింటూ ఉండేవారు. అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. నేటి కాలంలో బియ్యం, కూరగాయలు మొదలైన అనేక ఆహార పదార్థాలు ఉన్న ముస్లింలు మాత్రం వారి పూర్వీకుల అలవాట్లను అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, అరబ్ దేశాల్లో విగ్రహం చేయడానికి మట్టి దొరకదు అన్న విషయం మీలో చాలా మందికి తెలుసు. సో కావున విగ్రహాలు చేసి వాటిని పూజించే ఆచారం ఇస్లాం మతంలో లేదు. పూర్వం ఈ తెగకు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లే అవసరం ఎక్కువగా వచ్చేది. అందు కారణంగానే తక్కువ పాత్రలు ఉంచుకునేవారు మరియు ఒకే గిన్నెలో అందరూ తినేవారు. ముస్లింలు తమ సంఖ్యను పెంచుకోవాలని ఎప్పుడూ భావించేవారు. దీని కారణంగానే అప్పట్లో ఒక్కొక్క వ్యక్తి 4 పెళ్లిళ్లు చేసుకునేవారు. ఈ విషయాలని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇస్లాం అనేది ఒక మతం కాదు, ఇది ఒక నిబంధన. తమ సంఖ్యను అధికంగా పెంచుకోవడానికి స్థాపించిన ఒక నిబంధన అనే విషయం స్పష్టమవుతుంది. వీరు ఏర్పరుచుకున్న నియమాలు అసలు సిద్ధాంతాలు కావు. అవి కేవలం వారి దినచర్యలు మాత్రమే. వీరికి ఏ విధమైన వాతావరణం ఉంటుందో ఆ విధంగా వారు జీవించడం మొదలుపెట్టారు. కాని నేడు వారి చుట్టుపక్కల వాతావరణం మారినా వారి అలవాట్లు మాత్రం మారలేదు. వారి పూర్వీకులు ఆచరించిన ఆచరణలు నేటికి వీరు అలాగే ఆచరిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పబడిన విషయాలన్నీ నిజాలే. ఎందుకంటే నేడు కూడా ముస్లింలు తమ జనాభా సంఖ్యను వేగంగా పెంచుకుంటున్నారు. దాంతో రాబోయే కాలంలో వీరి సంఖ్య అత్యధికంగా పెరగబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత ముస్లిం సోదరులకు ఇది కోపం తెప్పించవచ్చు, కానీ మాకు ఏ ధర్మాన్ని కించపరిచే ఉద్దేశం లేదు. మేము కేవలం లాజికల్గా మాకు లభించిన ఫ్యాక్ట్స్ ని మాత్రమే మీ ముందు ఉంచుతున్నాం. మీరు కూడా దీనిపైన దృష్టి సారిస్తే దీని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా వారి ధర్మం ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. పూర్వీకులు ఎలాంటి ఆచారాలు అయితే పాటిస్తున్నారో వాటిని మనం గుడ్డిగా నమ్ముతూ పాటిస్తున్నాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్.